జగనన్న ఉన్నప్పుడు బియ్యం బండి గడపకే వచ్చేది. ఇప్పుడు 3 కిలోమీటర్లు మోస్తూ నడవాల్సిందే. వాలంటీర్ చేతిలో సేవలు ఇంటికే చేరేవి. ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరిగే జీవితం అయ్యిందే. బోరబంద నుండి బొతడి వలస బియ్యం మోస్తూ ఎండలో చెమటోడ్చి అడుగులు వేస్తూ అన్నం కోసం ఇంత కష్టం పడలా, ఇది ఏ పాలనో చెప్పు అన్నా. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంటికే ఇచ్చిన రోజులు, ఇప్పుడు మాత్రం ఫైల్ కోసం తిరిగే వేదనలు. ఒక్క సంతకం కోసం 10 సార్లు రావాలా, ప్రజల బాధ ఎవరు వినాలా? జగనన్న ఉన్నప్పుడు బియ్యం బండి గడపకే వచ్చేది. ఇప్పుడు 3 కిలోమీటర్లు మోస్తూ నడవాల్సిందే. వాలంటీర్ చేతిలో సేవలు ఇంటికే చేరేవి. ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరిగే జీవితం అయ్యిందే. కంప్యూటర్ పని చేయదు అంటూ మాటలు, సొల్లు కబుర్లతో గడుస్తున్న రోజులు. పని చేయలేని వాళ్ళు కూర్చుని చూస్తున్నారు, ప్రజల ఆశలు మట్టిలో కలుస్తున్నాయి. సచివాలయం గడప దాటితేనే భయం, ఎప్పుడో పూర్తి అవుతుందో తెలియని కష్టం. ఇది ఏ పని తీరు చెప్పు చంద్రన్న, ప్రజల కన్నీళ్లు కనిపించవన్నా. సేవ అంటే గడప గడపకు చేరాలి, ప్రజల కష్టం గమనించి ముందుకు రావాలి. మారాలి ఈ పరిస్థితి, వినాలి ప్రజల మాట, లేకపోతే పెరుగుతుంది గుండెల్లో బాధ. జగనన్న ఉన్నప్పుడు బియ్యం బండి గడపకే వచ్చేది. ఇప్పుడు 3 కిలోమీటర్లు మోస్తూ నడవాల్సిందే. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ ప్రజల గుండెల్లో ఒకే మాట వినిపిస్తోంది. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రేయర్ గ్రూప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలని మనం చేసుకుంటున్నాను.